ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ లో ఉన్నది హైడ్రాని చేసుకొని మీరు ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పుడు అక్రమ కట్టడాలు కట్టినటువంటి వాటి మీద. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు చెరువుల దగ్గర కట్టిన అక్రమ కట్టడాలు అన్నిటి మీద కూడా మేము చేస్తామని అంటున్నారు కదా, దానిపై మీ స్పందన ఏంటి? నేనేమంటానంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మరో భగీరథుడు, మరొక ఆపద్ బాంధవుడు. మత్స్యకార కుటుంబాలు వాళ్ళ యొక్క వనరులే, వాళ్ళ యొక్క ఆర్థిక వనరులే చెరువులు కుంటలు. చెరువు కుంటలు ఎక్కడ ఉండో అక్కడ మత్స్యకారులకు జీవనోపాధి ఉంటుంది. ఆ చెరువు కుంటల్ని బాజాప్తాగా ఫామ్ హౌస్ల కోసము, ఒక విల్లాల కోసము, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ల కోసం నిర్మాణం చేసుకుంటే, అంటే పదా సంపదను దాచుకుంటాం అని చెప్పి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా బాగానే ఉన్నారు. అదే అంటున్నారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఒకటి, అది మిగతా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళవి కూడా ఉన్నాయి అని అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు, ఇప్పుడు బాత బస్తీకి పోయి మీరు అక్కడ అక్రమ కట్టడాలని మీరు అణిచివేస్తారా అని అడుగుతున్నారు. అంటే పాత బస్తీ మన పాకిస్తాన్ ఉందా? అంటే మీకు సపోర్ట్ చేశారు కదా. అట్లేముండదు. ఇప్పుడు అంతేందుకండి మిత్రమా, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, ఆంధ్ర నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ, వాళ్ళ సొంతం తమ్ముంది 4 ఎకరాల 15 గుంటల సైటు కూలిపోయింది కదా. కూలిపోయింది కదా. కనీసం మీకు వారి అనేవాళ్ళకు సిగ్గానే ఉండాలి కొంచెమన్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ అని ఉండదు బాబు మాకు ఇక్కడ. తప్పు చేసిన ప్రతి వానికి శిక్ష తప్పదు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఎవరైతే ప్రభుత్వ సంపదని ప్రజా సంపదను దోచుకుంటారో వారు ఎవరిని వదిలిపెట్టారు. అది ఎంత పెద్ద వారు కానీ, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానివ్వండి, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వండి, ఎంత పెద్ద పారిశ్రామికవేత్త కానివ్వండి, ఎవరైతే ప్రభుత్వ సంపదను దోచుకుంటారో, అక్రమంగా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో మన బిల్డింగ్లు కానీ, మన కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, అదేవిధంగా కమర్షియల్ మన ఎథిక్స్ కానీ ఏమున్నా కూడా మేము తీసేస్తామని చెప్పారు. ఎందుకు? ప్రజల సంపదని కాపాడు కోసమే, భవిష్యత్ తరాల కోసము, తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసము. ముఖ్యంగా ప్రతిసారి ఏది చూసినా కూడా బీఆర్ఎస్ నాయకులు ఒకటే పాడింద పాట 10 పందాలు మాట్లాడుతున్నారు. అరే బాబు, తప్పు చేసే వారికి భయం ఉంటుంది, తప్పుగా మీకే భయపడుతున్నారు మీరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే రైతు రుణమాఫీ జరిగింది అందరికి, కొంతమందికి రైతులకి రుణమాఫీ జరగలేదు, అది వాళ్ళని మైమరిచిపోయేలా చేసి ఇది హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి మీరు వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నట్టు చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు. అరే వాళ్ళకు పని లేదు, పాట లేదు, ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు. రైతు రుణమాఫీ అనేది టెక్నికల్ సంబంధించిన వ్యవహారము. ఆటోమేటిక్గా నీకు 1,50,000 ఉన్నా, 1,30,000 ఉన్నా, 2,99,900 రూపాయలు మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ కట్ అయిపోతుంది. ఓకే. అంటే కొంతమంది రైతులకు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కదా, ఇంతకుముందు నిరసనలు చేశారు. సరే ఇగోని ఏమంటున్నాం మధు, ప్రతిసారి ఈ మాట మాట్లాడితే వారికి రైతుల మీద ఉన్నటువంటి ఇష్టాన్ని వాళ్ళు ఇష్టం లేనట్టు తెలుస్తున్నారు. రైతులకి మంచి జరిగితే ఎవరు లేని ఈ ముఖాలకు, ఈ కుళ్ళిపోయిన ముఖాలు వీళ్ళవి. రైతులు సంతోషంగా నవ్వుతే, రైతులు ఆనందంగా ఉంటే, రైతుల కుటుంబాలు ఆనందంగా ఇంట్లో జీవిస్తే చూడలేక ఏడ్చే ముఖాలు వీళ్ళ ముఖాలు. బీజేపీ బీఆర్ఎస్ ముఖాలు. ఈ ముఖాలకు ఇంకా రైతు నుంచి మాట్లాడుతారు. ఆ రైతు అనే పదాన్ని తీస్తే వీళ్ళకు మంచి ఉండదు. రైతులని ఎవరైనా ఇబ్బంది పెట్టినా అంటే ఢిల్లీలో వచ్చేసి బీజేపీ నాయకులు, తెలంగాణ రాష్ట్రం వచ్చి బీఆర్ఎస్ నాయకులు ఇంకా పెద్ద రైతులు మాట్లాడుతారు. రైతు గురించి సిగ్గున కొంచెం ఉన్న మనుషుల పశువుల. అదే కేటీఆర్ కూడా అదే మాట అంటున్నారు. కేటీఆర్ కూడా ఒకటి నోటీసులు వచ్చినాయి అనమాట, ఆయనకి ఫామ్ హౌస్ కూడా కూల్ చేస్తామని. అయితే కేటీఆర్ ఏమన్నా రాష్ట్రపతియా చెప్పండి? అంత మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఒక ఎమ్మెల్యే, ఆయనకు వ్యవస్థ అరే అన్నిటి మూలం ఆయనే కదా. మున్సిపల్ మంత్రి కూడా ఆయనే కదా అందరికి కట్టడానికి అనుమతి ఇచ్చింది. ప్రతి కొంత ఇన్వెస్ట్ ఆయనే కదా, దోచుకుంది ఆయనే కదా, దాచుకుని ఆయన మనుషులే కదా. అరే కేటీఆర్ ఏమన్నా తురుంకానా, ఏమన్నా దార్కార్యా? సామాన్య శాసనసభ్యుడు మాత్రమే, అందరికిట కట్టుంటుంది. ఇప్పుడు ఎంఎం శాసనసభ్యులు తీసుకోలే, బౌద్ధపుర కానీ తీసుకోలే, అంతే అన్నే. తప్పు చేస్తే శిక్ష. అది కాంగ్రెసా, ఎంఐఎంఆ, ఎంఎల్, బీజేపీయా, బీఆర్ఎస్ఆ, ఇండిపెండెంటా, ఎల్ఐనా మళ్ళీ ఉండదు. ఎవరైతే ప్రభుత్వాలను కబ్జా చేస్తారో వాళ్ళందరికీ శిక్ష తప్పనిసరి. అది అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు కదా, ఆయన స్కూళ్ళు ఉన్నాయి అన్నమాట అక్కడ. అయితే నా మీద కాల్పులైనా జరపండి కానీ ఆ స్కూల్స్ మాత్రం కూల్ చేయొద్దు, బిల్డింగ్లు 14 బిల్డింగ్ దాకా ఉన్నాయి, కూల్ చేయొద్దు అని చెప్పి అన్నాడు కదా. అయితే నేనేమంటాను అంటే ఇప్పుడు ఎఫ్టీఆర్ ల్యాండ్లో ఉంటే చేస్తారు. దానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, మల్లారెడ్డి కానీ, అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి కానీ అందరూ అతిథులు గారు. పల్లా రాజేశ్వరరెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఎవరైనా ఇప్పుడు నువ్వు తప్పు చేసినావు మధు,
మీకు శిక్ష తప్పనిసరి. ఇప్పుడు ఎఫ్టీఎల్ ల్యాండ్లో మిడ్ సెగ్మెంట్ సైట్ ఉంది, వితౌట్ డిమాలిషన్ అంతే. మీ పార్టీ అయినా అదే చేస్తారు 100%. అంటే మనకి ఎలాంటి భేదాలు ఏం లేవు. భేదాలు ఉంటే మేము ఆనందరాజుని కాపాడుకుంటాం కదా. ఓకే, అది అలాగే ఇప్పుడు కోటి ఉంది కదా, కోటి ఫుట్పాత్ మీద కానీ అక్కడ కోటి మెట్రో స్టేషన్ కింద మెట్రో లైన్స్ ఉన్నాయి కదా, దాని కింద పెట్టారు అనమాట. అంటే వాళ్ళకి అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చి ఉంటారు? అంటే ఇప్పుడు అవన్నీ తీసేయాలి కదా. ఇప్పుడు అది ఎఫ్టీఎల్ కింద వచ్చిందా? వస్తుంది కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు అక్రమ నడవడానికి లేకుండా ఉంది కదా. కొన్ని ఏరియాలని కమర్షియల్ ఏరియాకి ఇస్తారు. ఓకే, కోటి అనేది కమర్షియల్ ఏరియా. ఇప్పుడు సికింద్రాబాద్ కూడా కొన్ని కోటి అబిడ్స్ అట్లా హైదరాబాద్ నగరంలో అంటే వాణిజ్య కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు అంటారు. ఓకే, వాళ్ళకి తెలియదు వాళ్ళకు ఇది చెప్పండి తెలుగులో. కొన్ని ఇప్పుడు అన్నిటికీ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏరియాలో మనకు టిఫిన్ సెంటర్స్ ఉంటాయి, కొన్ని ఏరియాలో మనకు మెకానిక్ సెంటర్స్ ఉంటాయి, కొన్ని ఏరియాలో మనకు బస్ సెంటర్స్ ఉంటాయి. అంటే అలా అంటే ప్రజల కోసం కదా. ఓకే, ఇది ప్రజల కోసం కాదు తీసుకునేది, వీళ్ళు కట్టింది వాళ్ళ కోసం కదా, అక్రమాలు తీసుకుంటా అదే కట్టారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు నడవనీకి ఇబ్బంది అవుతుంది కదా, ఆడ బండ్లు పోనీకి. అది ఒక రోడ్డు జనరల్గా నీకు ఏమంటే నేను నాకు కోటి కూడా గోచవల్ కింద వస్తుంది. ఏమంటారు అంటే అది వాణిజ్య సముదాయం ఏరియా. ఓకే, అది అందులో కనీసము 5 నుంచి 6 వేల మంది జీవనోపాధి ఉంటుంది. 5,000 నుంచి 6,000 మంది జీవనోపాధి ఉంటుంది. తద్వారా ఒక 50,000 మంది లైఫ్ ఒక టర్నింగ్ ఆదుకుని ఉంటుంది. దానికి ఎట్లా కుటుంబం వాళ్ళు ఏమన్నా ఎఫ్టీఎల్ ల్యాండ్ బిల్డింగ్ కట్టిరా, వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ బిల్డింగ్ కట్టిరా, జస్ట్ టెంపరీ బిజినెస్ తీసుకుంటాం అంతే. ఆ బిజినెస్కి మనం చేదోవాగా ఉండాలి తప్ప మనకి ఇబ్బంది చేయకూడదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ అక్రమంగా కట్టినా కానీ మీరు దాన్ని డిమాలిష్ చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ అని ఉండదు మై బ్రదర్. ఎవరైనా అపోజిషన్ పార్టీ వాళ్ళు అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. అరే ఇప్పుడు మీరు నేను ఏమంటున్నా, ఇప్పుడు వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం కట్టిన అంటాం కదా మేము. ఓకే, ఇప్పుడు మీరు బాధ్యతగా దొంగతనం చేసి మీరు ప్రజా సొమ్ముని మీరు శిక్షించకూడదా అని ఎత్తి పెట్టుకోవాలి, మిమ్మల్ని శిక్షించాలి. మన పార్టీ ఎవరైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే మేము కేసు బుక్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, జైలు పెడతాం. లేకపోతే కూడా అంతే కదా. అంతే. స్టే తెచ్చుకున్నారు కదా నాగార్జున గారు, తెచ్చుకోండి. స్టే తెచ్చుకున్నా కూడా గోల్ చేశారని స్టేట్మెంట్. వాళ్ళకి అదే నడుస్తుంది కానీ వాళ్ళకి ఏం పని పడలేదు, ఏం మాటలు అర్థం కావట్లేదు. నాగార్జున గారు 4 ఎకరాల 3 ఎకరాల 30 గుంటలు సంథింగ్ ఒక వ్యవస్థగా వాళ్ళు మూవ్మెంట్ చేసినారు. అది గొలగొట్టాము. ఇంకా 10 ఎకర్స్ మేము గొలగొట్టామా చెప్పండి? ఎక్కడైతే వాళ్ళు హద్దులు దాటారో అప్పుడు గొలగొట్టాము. దానికోసం మనం పెద్ద అవసరం లేదు. నాగార్జున ఏమైనా పెద్ద ఏమైనా జాతీయ ఉద్యోగదారుడు ఏమైనా స్వాతంత్ర సమాజ యోధుడా? నా హైదరాబాద్ దోచుకొని మాట్లాడుకుంటా. రైట్, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.